హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చాయ్ ఒక 50 మెంబర్స్కి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈజీగా తయారు చేసుకునే విధానం చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు టీ పొడి, పంచదార, అల్లం, యాలకులు, పాలు, వాటర్ అండి. అంతే ఫ్రెండ్స్. ప్రిపేర్ చేసుకునే విధానాన్ని అయితే సింపుల్గా చెప్తానండి. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం ఏంటంటే ఊకే టీ పెట్టకుండా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని ఫ్లాస్క్లో వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సరిపడా గిన్నెని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 జగ్గులు వాటర్ని అయితే వేస్తున్నాను. ఈ వాటర్లో మనం టీ పొడి వేసుకోవాలండి. టీ పొడి మన ఇష్టం ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ వాడుతూ ఉంటారు కదా. నేనైతే చక్కెర గోల్డ్ వేస్తున్నానండి. ఇందులో ఒక 10 స్పూన్లు అయితే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. టీ లైట్గా కాకుండా అంత డార్క్గా కాకుండా మీడియం కలర్లో ఉంటుందండి చాయ్ ఇది. ఇప్పుడు టీ పొడి, పంచదార కూడా వేసేసుకొని పాల ప్యాకెట్లు కట్ చేసుకొని మనం ఇలాగ పెట్టేసుకోవాలండి. ఈ మరుగుతున్న డికాషన్ మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం అల్లం శుభ్రంగా కడిగేసి దంచి, యాలకులు కూడా దంచి ఇందులో వేద్దామండి. మంచి సువాసన అయితే ఉంటుందండి చాయ్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దంచిన అల్లాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలాచి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉదయం చాయ్తోనే ప్రారంభిస్తారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా సరే టీ పడకుండా తాగకుండా కొంతమంది అసలు పని ప్రారంభించరండి. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు చాయ్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మరుగుతుంది కదండి. ఇందులోకి మనం పాలైతే యాడ్ చేసుకోవాలి. చాయ్ లేకుండా పనులు ఏమి అవ్వండి. ఒకళ్ళైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా టీలు తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే మాత్రం రోజుకి 2-3 టీలు అలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తాగుతూ ఉంటారండి. ఇప్పుడైతే మనం ఇందులో మిల్క్ని యాడ్ చేసేసుకుందాం. పాలు పోసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మరగనిద్దాం ఫ్రెండ్స్. మంచి చిక్కదనం వస్తుందండి. టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న ఫంక్షన్లప్పుడు మనం చిన్న ఫ్లాస్క్ని మనం రెంట్కి తెచ్చేసుకుని అందులో చాయ్ పోసుకుంటే ఈజీగా మనం ఇవ్వచ్చండి అందరికీ కూడా. మాటికి పెట్టాలంటే ఇబ్బంది కదా ఫ్రెండ్స్. అంతేనండి. చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ. టీ కూడా హోటల్లో చూసారా మనకి బాగా తిరగొట్టిస్తారండి. దానివల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందంటండి. ఇప్పుడైతే దీన్ని మనం వడకట్టేసుకుని ఫ్లాస్క్లో వేసేసుకోవటమేనండి. అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా సింపుల్గా గరం చాయ్ అయితే రెడీ అయిపోయిందండి. అల్లం, ఇలాచి ఫ్లేవర్తో. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలాగ చాయ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. తాగి చిక్కబడతా ఉంది కదండి. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.